ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఒక 10 రోజుల నుంచి కూడా చాలా సంచలనంగా అయితే మారింది. శ్రీరామనవమి రోజున జరిగినటువంటి ఏదైతే ఆకివీడు పెద్దపేటలో జరిగిన అసలు విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ రోజున వివాదం ఏం జరిగింది అనేది స్థానికులు మనతో పడుతున్నారు. ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఆ రోజున శ్రీరామనవమి రోజు అసలు మీ గ్రామంలో ఏం జరిగింది, వివాదం దేనికి వచ్చింది? ఆ రోజు శ్రీరామ రోజుని వివాదం దేనికి వచ్చిందంటే, ఎవరికి చెప్పకుండా రఘురామరాజు గారు కనీసం లేదంటే 400 మంది పోలీసులను తీసుకుని వచ్చేసారు. జనసేన కార్యకర్తలు కూడా ఒక 500-600 మంది వాళ్ళు వచ్చారండి. మొత్తం అంతా వాళ్ళే కార్లు, ఒక 30 కార్ల దగ్గర కార్లు వచ్చినాయండి. ఏంటి ఎంతమంది వస్తున్నారు ఏంటి అని అంటే, ఇలాగ పానకం వేస్తారండి. నేను పానకం పోయేది ఏం పోయేది అని చెప్పాం కదా, కడితే గొంతెలమ్మ గుడి కట్టండి, లేకపోతే మానేండి మేము కట్టుకుంటాం గొంతెలమ్మ గుడి, మీరు కట్టొద్దంటే అదేం కుదరదు, మేము ఇక్కడ రామాలయం కడతామని భీష్మించి కూర్చోండి రఘురామరాజు. అయ్యా మీరు రాములూరు గుడి కట్టగా ఉండిపోవడం మీరు కట్టుకోవడం మేము కాదన్నాం. అయితే ఇది అసలుకే సత్తరం, దళిత సత్రం అండి. ఇది ఫస్ట్ దీన్ని గానుగుసనంతో కూడా కట్టారండి. ఇది గానుగుసనంతో కట్టారు, దళిత సత్రం అండి. ఇక్కడ ఎంతోమంది బాటసార్లు వచ్చి అక్కడ పడుకునేవారు, చేత తీర్చుకునేవారు, భోజనాలు చేసి నైట్ పొద్దుట లేచి వెళ్ళిపోయేవారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ మాకు ఏదైనా తగులున్నా ఈ రచ్చబండ కార్యక్రమాలు అండి, అక్కడ ఆడ మాక తగులేను ఇప్పుడు అక్కడ యాప్సీ దగ్గర కూర్చొని మాట్లాడి తగు ఆ నైట్ తిరగకపోతే ఈ గుళ్ళోనే పెట్టేసేవాడిని, ఈ సత్తరలో పెట్టేసి పొద్దుటే అందరం పనులకి వెళ్ళిపోయారండి. పనులకి వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం మాటలు మళ్ళీ 7, 8, 6 ప్రాంతాల్లో వచ్చి మళ్ళీ తగు మూసేవాడిని. మళ్ళీ కొడుకు వరకు కూడా తీర్చాను, కొడుకు తగు తీరలేదు అనుకోండి మళ్ళీ లోన్ పెట్టేసేవారండి. పెద్దలు కాపలు పడుకునేవారండి. అదనేది రాను రాను అది ఆ తగులు సంతరించిపోతుందో ఏమైందంటే గొంతెలమ్మ పండగ కూడా చేసేవారండి. ఆ గొంతెలమ్మ పండగ పూరుగుడు చేసి అక్కడ ఏతా ఉండేది, వర్షం వచ్చి అవి తడిసిపోతుందని ఏం చేశారంటే ఆ దానిలో తీసుకొచ్చి సత్తరలో తీసుకొచ్చి గొంతెలమ్మని పెట్టి ఆ తెల్లారి పొద్దున్న తీసుకెళ్ళి నీటిలో చెరులో నిమగ్నం చేసేవాడు. చేసిన తర్వాత ఏమైందంటే ఇక అక్కడి నుంచి దాని ఏంటంటే గొంతెలమ్మ గుడి అని పిలుచుకునేవాడు అండి. ఇంక అక్కడి నుంచి తగుళ్ళే ఏమిలో పిలుచుకునేవాడు. కొంతకాలానికి ఏంటంటే వైసెస్ మా దగ్గరలో ఉన్న ఒక పాడుపడ్డ చిన్న గుడి పడిపోతుందిరా, ఇది మేము ఇక్కడ పెడతాం, మళ్ళీ 2 నెలలు పట్టిపోతానంటే మా పెద్దవాళ్ళు అన్నారు, పెట్టుకొని ఉండరా పట్టిపోతారు, ఏముంది మానవులే కదా, మా అందరం కలిసి ఉన్న వాళ్ళమే కదా, పట్టుకెళ్ళిపోతారంటే వాళ్ళు పెట్టారంట. ముందు పెట్టిన తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి జనాలు చూసిన పట్టుకెళ్తా పానకం వేయటం మొదలెట్టారు. ఒక 5 సంవత్సరాల తర్వాత పానకం వేయటం మొదలెట్టేసరికి నేను 4-5 సంవత్సరాల పానకం మీద నేనే తిరగబడ్డానండి. మీరు 4-5 రోజులు 1 నెల 2 నెలలు ఉండి పట్టుకుపోతారన్న వాళ్ళు, మీరు కనీసం 10 సంవత్సరాలు అవుతుంది, మీరు ఇంతవరకు అసలు దాన్ని పట్టుకెళ్తలేదు, ఇక్కడ మాకు ఈ పానకాలు పోయొద్దు ఏమొద్దండి. ఆ విగ్రహాలు పెట్టిన దగ్గర నుంచి ఆ రాముల వారికి ఏమైనా పూజలు చేయడం అలాంటిది జరిగిందా? ఏమీ లేండి, పెట్టి వెళ్ళిపోయారు అంత త్వరగా ఎవరు రాలేదండి. అది ఇప్పుడంటే కొంచెం నీట్గా ఉంది కానీ ఇప్పుడైతే అసలు మరీ డప్పింగ్ యాడ్ కింద ఉండేదండి. అది అసలు ఎవరు రాలేదు, మేము ఎవరు కూడా పూజలు చేసేవాళ్ళు ఎవరు లేరండి, ఎవరు రారు. వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారంటే దులిపిని వెళ్ళిపోయారండి. సంవత్సరంగా సారి వచ్చారు, పానకం వేసి వెళ్ళిపోయారు అంతేనండి. అదైతే ఇదండి పరిస్థితి, మాకు ఇది వద్దండి అంటే సరే మేము చేయలేక ఈ సంవత్సరం వేసి వెళ్ళిపోయారండి. కానీ వెళ్ళిపోయాక అప్పటి నుంచి ఇప్పటికి కనీసం లేదంటే ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుందండి. అది ఇంతవరకు రాలా. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేశారంటే రఘురామకృష్ణరాజు గారు వచ్చి ఇది రాములవారి గుడి, మేము ఇక్కడ గుడి కట్టాలనుకుంటున్నాం అన్నాడు. ఇది రాములవారి గుడి కాదు, మీకు గతంలో చెప్పాం, రాములవారి గుడి కాదు, గొంతెలమ్మ గుడి, కడితే గొంతెలమ్మ గుడి కట్టండి, లేదు మీరు ఊరుకోండి మేము కట్టుకుంటాం, ఆ గొంతెలమ్మ గుడి మేము కట్టుకుంటాం. ఆల్రెడీ మీ నాయకులకి టౌన్ ప్రెసిడెంట్ చెప్పాను, మండల ప్రెసిడెంట్కి చెప్పానండి. చెప్తే ఏమన్నారంటే మీరు కట్టొద్దు, మన ఎమ్మెల్యే గారు కడతారు, మీకు ఎందుకు మేము కడతామన్నారు, దాని మీదే మీరు కడతారనుకుంటే మీరు ఇప్పుడేం సరే మీరు రాములవారి గుడి అయితే మీరు కట్టొద్దు, మాకు ఇష్టం లేదు, కడితే మేము ఇక్కడ చర్చి కట్టుకుంటానంటలేదు, లేదు షెడ్ కింద వేసేయండి, మేము కచేరీ సావుడి కింద వాడుకుంటాం, మా తగులు ఇక్కడ తీసుకుంటాం, గొంతెలమ్మ గుడికి పక్కన చిన్నగా ప్యాకెట్ వేసుకుంటే కాదు కూడదు, అయోధ్య రామ మందిరం ఎలా ఉందో అలా కడతాను, ఇక్కడ కూతంతో ఉన్నా 3 సెంట్లు చిన్నండి, ఇది 3 సెంట్లు నువ్వేం కడతావు ఏం చేస్తానంటే డ్యామ్ తీసుకొని ఇది అయిపోయింది. ఇక్కడ ఎక్కడి నుంచి వాళ్ళకి మాకు తగులు వేసి కొట్టుకుంటాం. మేము మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టేసాళ్ళు, మేము కొట్టామని కనీసం 57 మంది మీద కేసులు పెట్టించారండి. ఆడవాళ్ళు 5 మీద పెట్టించేసారండి. కొంతమందిని ఏమన్నా భీమవరం సబ్ జైలు పెట్టారు, కొంతమంది రాజమండ్రి, కొంతమందిని ఏలూరు అలా పెట్టి ఎలా ఉందంటే నిన్నటి రోజున ఆదివారం నాడు కానీ ఒక 3000 మంది పోలీసులు వచ్చారండి. ఆడవాళ్ళు ఇంట్లో ఇళ్ళ నుంచి కూడా బయటకు కూడా జరిసిపోతున్నారండి. అది చిన్న పిల్లలు వాళ్ళందరూ స్కూల్కి వెళ్తే కూడా మాకు చుట్టాలు ఎవరైనా రావాలన్న ఇబ్బందిగానే ఉందండి, ఎవరిని రానివ్వట్లా, ఇటు నుంచి బయటికి ఎవరిని పోనివ్వట్లేదు. మమ్మల్ని ఏంటంటే ఒక జైల్లో పెట్టినట్టు ఉందండి. జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి చూసి వెళ్ళి వచ్చే పలికితే బాగానే ఉండేది, మాకైతే అది కూడా లేదండి. అలా ఉండేదండి మా పరిస్థితి. శ్రీరామనవమి రోజునే మీరే పెద్దపేట గ్రామస్తులే స్థానిక ఎమ్మెల్యే మీద దాడి చేశారనేది బయట ఫోకస్ అయ్యి, నిజంగా మీ పేట వాళ్ళు ఎమ్మెల్యే మీద దాడి చేశారు లేదంటే వాళ్ళ వరకు మీ మీద దాడి జరిగిందా? వాళ్ళే వచ్చి మా దాడి చేశారండి.
జనసేన కార్యకర్తలు వచ్చి మా మీద దాడి చేశారండి. మేము ఆయన మీద దాడి చేయటువంటి మేము ఉన్నది ఎంతమంది అండి, అంత పోతేనేమోను 200 మంది ఎంతమంది ఉంటాం. అప్పుడు ఎవరికైనా పనులకి వెళ్ళిపోతాం కదండి, సంవత్సరం పండుగ ఉంటాం. ఎవరికైనా పనులకి వెళ్ళిపోయాం, వాళ్ళే ఉన్నారండి. మా వాళ్ళు కూడా దెబ్బలు తగిలినండి. మా వాళ్ళు పట్టుకు హాస్పిటల్లో చూపించలేదండి. మా వాళ్ళని సరే హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయన హాస్పిటల్ నుంచి తీసిపోయారండి జైలుకి. చూడలేదండి. ఇప్పుడు పెద్దపేటలో ఎంతమంది మీద కేసులు బనాయించారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? ఇప్పుడు 57 మంది మీద బనాయించారండి. భీమవరం ఏమో ఒక 20 మంది ఉన్నారండి సబ్జెక్టులోనండి. రాజమండ్రిలోనేమో 15 మంది ఉన్నారండి. ఏలూరులోనేమో 15 మంది ఉన్నారండి. అక్కడ 3 చోట్ల పెట్టారండి. ఆడవాళ్ళనేమో రాజమండ్రి సబ్జెక్టులో పెట్టారండి. అది ఇప్పుడు గ్రామంలో జరిగినటువంటి పెద్దపేటలో జరిగిన వివాదం హిందువులు క్రైస్తవుల మధ్య జరిగింది అనేది బయట చెప్తున్నారు. నిజంగా మీరంతా క్రైస్తవ, మీరు అసలు అక్కడ దళితులు ఎవరు లేరనేది ఎమ్మెల్యే గారి వాదన. మేము అందరం కూడా దళితులు వినండి. దళిత సర్టిఫికేట్ కూడా చూపిస్తారని కూడా చెప్పేవాడిని ఆయనకి. కాదు మీరు అందరూ క్రైస్తవులు అంటున్నాడండి. మేము క్రైస్తవులం కాదు, మేము ఎస్సీ మేము మాలలో ఉండే బాబు అని చెప్పినా సరే ఏమిట్లేదండి. కానీ మీరు అంతా అదే, నేను ఇక్కడ అయోధ్య మందిరం కడతాను, అయోధ్య రాముడు విగ్రహం కట్టట్లేదు. మీకు బోల్డ్ ప్లేస్లో ఉన్నాయి, మీ ఐబీ ఎవరైనా బోల్డ్ ఉన్నాయి అక్కడ కట్టిన రామ మందిరం, అయోధ్య రాముడు మందిరం కడతారు, అక్కడ కట్టుకొని బాగుంటుంది అని అంటే లేదు ఇక్కడే కడతాను అంటున్నాడండి. అదే నేను పెద్దపేట వాళ్ళని అడిగి రాముడికి దండ వేయాలనేది ఎమ్మెల్యే చెప్తాను. నిజంగా మీరు ఆ మాట అన్నారా? మా అనుమతి లేనిదే దండ వేయకూడదని మీరు ఏమైనా అన్నారా? ఏమీ అనలేదండి. ఆయన వచ్చాడండి సక్రంగానే దండేసి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఉగాది రోజుని వచ్చాడండి. ఉగాది రోజున వచ్చి గొంతులమ్మకి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాడండి. మళ్ళీ అలాగే దీనికి కూడా వచ్చాడండి. సరే అలాగే వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు కదా అనుకోండి, మాకు తెలియదండి. వీళ్ళది పక్కా ప్లాన్గా చేద్దామని వచ్చారు, మాకు తెలియదు. వచ్చారు, ఆయన కొబ్బరికాయ కొట్టాడు, దండేసాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా మీద దాడికి దిగారండి వీళ్ళందరూ. పోలీసు వాళ్ళు మందనండి. మా వాళ్ళని కొడుతుంటే ఎవరు కూడా అసలు ఒకటి వస్తలేదండి. పోలీసు వాళ్ళు చాలామంది కూడా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోయారండి. మరి బయట ప్రపంచానికి మీరే ఎమ్మెల్యే గారి మీద దాడి చేశారని చెప్పి బయట ప్రచారం. ఇవన్నీ ఒట్టు మాటలండి, ఇవన్నీ ఒట్టు మాటలు. ఎమ్మెల్యే గారు అలా ఎందుకు చెప్పుకుంటారంత మాకైతే తెలియదు కానండి. మేము అసలు ఆయన మీద ఆయన అక్కడ దండేసి వెళ్ళిపోయాడండి. ఆయన ఇంచుమించి వెళ్ళిపోయి ఒక 6 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాడి జరిగిందండి. ఇది వాళ్ళు మమ్మల్ని వచ్చి కొట్టారండి, జనసేన కార్యకర్తలు అండి వచ్చి కొట్టారు. మీ ఊరు వాళ్ళైనా బయట నుంచి వచ్చారు? వాళ్ళు ఎవరో మా ఊరు వాళ్ళు కాదండి, బయట వాళ్ళు అండి. ఎవరో మరి మాకు తెలియదు. వాళ్ళు ఇంచుమించు నాకు 60-68 సంవత్సరాలు అండి. నాకు వీళ్ళని ఎవరు చూడలేదండి. ఇప్పుడు వాళ్ళంతా బయట వాళ్ళు.